అదిరిపోయింది. వావ్. పోతే స్ట్రైట్ ఇదే రోడ్. ఓకే. అక్కడ 2 రోడ్లు వస్తాయి. ఓకే. రైట్ కాకుండా లెఫ్ట్ కు. రెండు బొమ్మరిది తిన్నాక చేసినాక అప్పుడు చెప్తూ గాని. ఇక్కడ ఒక్కొక్క జాయింట్ నుంచి ఒక్కొక్క జాయింట్ వరకు ఇది మనకి ఒక్కటి 90 రూపీస్ చెప్తున్నాడు అన్న. కాస్త గట్టిగా మాట్లాడు. నాతో గొడవ పడేటప్పుడు మాత్రం గట్టిగా వస్తాయి మాటలు, ఇప్పుడు మాట్లాడేటప్పుడు మాత్రం రావు. మాకు లైటింగ్ అందించే దేవుడు. పాస్ అయినావా ఎగ్జామ్? ఎన్ని పోయినావరా? ఒక్కొక్క దాంట్లోకి 4 లేదా 5 పీసులు వేస్తాము. ఇలా మనం కవర్ చేసుకుంటామండి. ఆవిరి లో మంట మీద బాగా కుక్ చేసుకుందాం, లేదు అంటే అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్. పదా చూసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఇవాళ మనము అనంతపురం వెళ్తున్నాము, చిన్న పని మీద వెళ్తున్నాం. అలాగే మనము రేపటి కోసం బ్యాంబూ స్టిక్స్ తీసుకోవాలి, పెద్దవి. అదే బొంగులో చికెన్ చేద్దామని. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మేము ఎప్పుడు ట్రై చేయలేదు, ఫస్ట్ టైం చేద్దాం అనుకున్నాం. సో ఇటువైపు ఎక్కడా దొరకలేదు. మన పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్త చెరువు, ఈవెన్ ధర్మవరం కూడా అడిగాము వెదురు బొంగులు దొరుకుతాయా అని, కానీ ఎక్కడ దొరకమన్నారు. సో మనకు అనంతపూర్లోనే దొరుకుతాయి అన్నారు. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అక్కడ కూడా అడిగాం మేము, అక్కడ దొరుకుతాయని అన్నారు. సో ఇప్పుడు అదే పని మీద మనం వెళ్దామండి. అక్కడ వెళ్ళాక మనం చూద్దాం. స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మనం వచ్చేసి కరెక్ట్గా హైవే ఎక్కాము, బుక్కపట్నం హైవే. చూసుకోవచ్చు, మంచి లొకేషన్స్ ఉంటాయండి ఈ రూట్లోకి వెళ్తే మాత్రం. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇప్పుడు నేను నా భార్య వెళ్తున్నాను. చూసుకోవచ్చండి, మనం ఇప్పుడు టోల్ గేట్ దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడైతే మనం చాలా ఒక 80 కిలోమీటర్స్ వరకు వచ్చాము దూరం. ఎంతసేపు ఎత్తుతావురా? ఎత్తరా బాబు, ఎత్తు, టోల్ ఎత్తు. అమ్మయ్య, మంది అయిపోయిందండి. టోల్ గేట్ దాటిపోయాము. నెక్స్ట్ అనంతపూర్లో కలుద్దాం. అనంతపూర్లో చాలా చోట్ల ఎత్తామండి. వెదురు బొంగులు ఎక్కడే కానీ దొరకలేదు, పచ్చి బొంగులు దొరకలేదు, కానీ ఎండు బొంగులు అయితే దొరుకుతున్నాయి. మనకి కావాల్సింది పచ్చి బొంగులు అండి, మనకి బిర్యానీ వండడానికి లేదంటే చికెన్ వండుకోవడానికి. అడిగితే కానీ చాలా చోట్ల తిరిగాము. లాస్ట్కి ఒక అన్న ఫాలో అవుతున్నాము, నేను పిలుచుకెళ్తాను రండి అన్న చూసాము అని చెప్పేసి. సో ఇప్పుడు ఆయన వెనకంటే వెళ్తున్నామండి. ఆయన ముందు బైక్లో వెళ్తున్నాడు, స్కూటీలో. మనం వెనకాల కార్లో వెళ్తున్నాము. ఇదిగో ఇప్పుడు వైట్ షర్ట్ పోతున్నాడు చూడండి, ఈ బైక్ మీద. ఆయన అండి ఫాలో అవుతాడు మనము. అనంతపురం నుంచి బయటకు వచ్చేసాము. ప్రస్తుతానికి అయితే అనంతపురం నుంచి బయటకు వచ్చేసాము. హైవేలో ఉన్నామండి, మన పుట్టపర్తి హైవే మీద. ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అవుతుంది. ఈరోజు అనంతపూర్కి రావడం అదే పనిగా దీనికోసమే వచ్చామండి. దీనికోసమనే కాదు, వేరే పని మీద కూడా వచ్చాము. మరీ ఎర్రల్లా చూస్తారన్నమాట, దీనికోసమే వచ్చినామండి. ఈడేంద్ర అయ్యా ఇంత ప్యాషన్గా ఉన్నాడు, వెదురు బొంగుల కోసమే ఇంత దూరం వచ్చినామంటే ఇంకా కామెంట్స్లో వేసుకుంటారండి నన్ను. ఈవినింగ్ చూడు బయట పెట్టుకున్నారు స్నాక్స్ అంతా. పెట్టుకోవచ్చు, రోడ్ సైడ్ స్వీట్స్ అన్నీ పెట్టుకోవచ్చు. ఇది తాడిపత్రి రోడ్కి వెళ్తున్నాం అంటే. ఇతనే మనకి అడ్రస్ చెప్తాం. అన్నా పోతే స్ట్రైట్ ఇదే రోడ్. ఓకే. అక్కడ 2 రోడ్లు వస్తాయి. ఓకే. రైట్ కాకుండా లెఫ్ట్ కే పోవాలా? దిగితే ఓకే. కాశీ విశ్వనాథ్ బ్యాంబు డిపో అని ఉంటుంది. ఓకే. అక్కడికి పోతే నీకు ఎన్ని కావాలంటే అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. మాదే పది డిపో. అవునా? ఓకే. మీరు మళ్ళీ ఇట్లా వస్తే ఇదే ధర్మవరం. సరే అన్న, తెలుసు అన్న. ఓకే. అన్న మనకి అడ్రస్ చెప్పారు, అక్కడికి వెళ్తున్నాం. తాడిపత్రి రోడ్ ఇది. తాడిపత్రి రోడ్, ఓల్డ్ తాడిపత్రి రూట్. మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు, నేనైతే ఫస్ట్ టైం ఈ రూట్ లో. మరి రూట్ ఎలా ఉందో. కాస్త గట్టిగా మాట్లాడు. నాతో గొడవ పడేటప్పుడు మాత్రం గట్టిగా వస్తాయి మాటలు, ఇప్పుడు మాట్లాడేటప్పుడు మాత్రం రావు. అంతే, భర్త ముందరే ఆర్ని నోరి చేయలేదు. రోడ్ అయితే అస్సలు బాగలేదు. స్టార్టింగ్ రోడ్ అయితే ఏం బాగలేదు, ప్యాచెస్ అంతా పోయింది. వెదర్ అయితే చాలా బాగుందండి. క్లైమేట్ చూడండి, చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా ఉంది. కానీ ముందర చూస్తా ఉంటే దుమ్ము వస్తుంది. లెఫ్ట్ కి వెళ్ళాలి. ఇక్కడ విశ్వనాథ్ బ్యాంబూ డిపో ఉంటుందన్నారు.
స్లోగా వెళ్దాం, ఎక్కడుందో చూసుకుంటూ పోవాలా. అద్దో అక్కడ మనకి లెఫ్ట్ లో కనబడుతుంది చూడండి. లెఫ్ట్ లో చూడొచ్చు. యూటర్న్ తీసుకోవాలా? ఇక్కడ ఒక 3-4 షాప్స్ ఉన్నాయండి వరుసగా. ఇక్కడ ఫ్రెష్ గా కబాబ్ కూడా వేస్తున్నారు, కడ్డీ. ఇటు సైడ్కి వేసుకో. ఇదో కాశీ విశ్వనాథ్, ఇదో పైన పైన. మనకి కావాల్సిన దొరికే షాప్ అంటే ఇదండి. ఇది కాశీ విశ్వనాథ్ బ్యాంబూ డిపో. అదే ఇక్కడికి వచ్చామండి బ్యాంబూ డిపోకి. ఇక్కడ మనం వెదురు బొంగులు ఎలా ఉన్నాయో చూద్దాము. చూసుకోవచ్చండి, ఇక్కడ రకరకాలు ఉన్నాయి వెదురు బొంగులు. వెదురు బొంగులతో తయారు చేసిన నిచ్చెనలు కూడా ఇక్కడ దొరుకుతాయి, మనకి అవైలబుల్ ఉంటాయి. అన్న మనకి చేస్తున్నాడు. అన్న మనకి ఎక్కడున్నాయన్న వెదురు బొంగులు? బిర్యానీ బొంగు. మనకి ఒక్కొక్క వెదురు బొంగు అన్న 90 రూపీస్ చెప్పారు. కానీ మనము మన ఛానల్ చూసి అన్న మనకు ఏమంటారు కాస్త తగ్గించి ఇచ్చారు. టోటల్ అనంతపూర్ మొత్తం వెతికాము, ఇలాంటి పచ్చి బొంగులు మనకి ఎక్కడే కానీ దొరకలేదు. కానీ ఫస్ట్ టైం మనం ఇక్కడ అన్న దగ్గర చూస్తున్నాము. ఇక్కడ మనం సైజ్ చూసి తీసుకోవాలి, ఎందుకంటే గొట్టం పెద్దగా ఉండాలి, లేదంటే కానీ చిన్నవి అయితే మనకు వర్కౌట్ కావు. కాబట్టి అన్న మరీ ఎతికిస్తున్నాడు. ఇక్కడ మన పుట్టపర్తి ఏరియాలో ఎక్కడా దొరకలేదండి, అందుకే మనం అనంతపూర్కి వచ్చాము. మీ పేరన్నా? కార్తిక్ అన్న. ఎన్ని ఇయర్స్ నుంచి ఈ బిజినెస్లో ఉన్నారన్నా? 20 ఇయర్స్ అవుతుందా? సూపర్ అన్న, సూపర్ అన్న, సరిపోతుంది. ఇక్కడ ఒక్కొక్క జాయింట్ నుంచి ఒక్కొక్క జాయింట్ వరకు ఇది మనకి ఒక్కటి 90 రూపీస్ చెప్తున్నాడు అన్న. మనకి ఇలా 10 నుంచి 12 బొంగులు కావాలి. మన ఛానల్ చూసి మనకి కొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తా అన్నాడు. సరే లాస్ట్లో ప్రైస్ ఎంత చెప్తాడో చూద్దాము. ఇప్పుడు మనం 12 పీసులు తీసుకుంటున్నామండి. ఇవి మన దగ్గర మిషన్ లేదు కాబట్టి ఇక్కడే కట్ చేయించుకుంటున్నాము. చూసుకోవచ్చు అన్న నీట్గా ఒక లైన్ వైజ్గా కట్ చేస్తున్నాడు, ఒక లెంత్ పెట్టుకొని. చూసుకోవచ్చండి మనకు బొంగు ఇలా వచ్చింది. అన్న మీ పేరు? కార్తిక్ అన్న మీ అడ్రస్ ఎక్కడన్నా? పాతూరు చెరువుకట్ట కింద అన్న. కూరగాయల మార్కెట్ నుంచి కొంచెం ముందు. అన్న మీ కాంటాక్ట్ నెంబర్ ఎలా కాంటాక్ట్ అవ్వాలన్నా? 9440 59 అన్న 84 అన్న 15. ఓకే అన్న. మా సబ్స్క్రైబర్ నుంచి ఏమన్నా మాకేమన్నా డిస్కౌంట్ ఇస్తారా వెదురు బొంగు పైన? అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న. ర్యాలీ అండ్ రోస్ట్కి వచ్చాము. ఎలాగో లేట్ అయిపోయిందని ఇక్కడే టిఫిన్ తిందామని చెప్పాము. ఇప్పుడు ఒక ముల్బాగల్ దోశ అండ్ 2 తట్టే ఇడ్లీ చెప్పాము. నేను నా 5 వచ్చాము. ఇప్పుడు లేట్ అయిపోయిందని ఇక్కడే తినేసి వెళ్ళిపోతాం. ఇక్కడ మనకి ఇక్కడ తినేదానికి పక్కలోనే మనకి ఇక్కడ ఒకటి బాక్స్ క్రికెట్ ఉంది, చాలా బాగుంది కదా, మంచి కలర్ఫుల్గా ఉంది. ఇక్కడ ఫుడ్ వచ్చాక టేస్ట్ చూసాక చెప్తాను రివ్యూ ఎలా ఉందో. తట్టే ఇడ్లీ అయితే వచ్చింది, దీనిపైన గీ వేసి పొడి కూడా వేసాడు. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేద్దాం. ఇది ముల్బాగల్ దోశ అంట, చట్నీ వేయించుకుంటుంది. సేమ్ ఇడ్లీ మనం తిరుపతిలో తింటే ఎలా ఉందో ఆ ఫీల్ వస్తుందండి నాకైతే. లేదు నాకైతే నచ్చింది, నాకు తిరుపతి గుర్తొస్తుంది ఇడ్లీ తింటా ఉంటే. మేము తిన్న వాటిలో అయితే కానీ ముల్బాగల్ దోశ సూపర్ అండ్ ఎక్సలెంట్. నా సజెషన్ అయితే మీరు ఖచ్చితంగా పక్కా వెళ్ళి తినాల్సింది అయితే ముల్బాగల్ దోశ.
ఇంకా ఇడ్లీ అంటే యావరేజ్ మన తిరుపతిలో తింటే మల్లిక ఇడ్లీ అంటాం కదా, మెత్తగా ఉంటుంది ఆ ఇడ్లీ అండి. అంత హైప్ ఏం లేదు ఇడ్లీ అయితే. ఇంకోటి చిల్లీ చికెన్ తీసుకున్నాము. కారం తినే వాళ్ళు అయితే తీసుకోకపోవడమే మంచిది. అది స్పైస్లెస్. మా లాంటి వాళ్ళకైతే స్పైస్లెస్. కారం అసలు స్పైసీగా ఇవ్వండి అని చెప్తే అది స్పైసీనే లేదు. ఏదో స్వీట్ చికెన్ ఫ్రై అన్నట్టుంది, స్వీట్ చిల్లీ. నా సజెషన్ అయితే ర్యాలీ అండ్ రోజ్ ది బెస్ట్ ఫర్ ముల్బాగల్ దోశ. దోశ అయితే చాలా బాగుంది, చాలా ఎక్సలెంట్ గా ఉంది. అసలు పేరు పెట్టడానికే లేదు. ఏమంటే ఆ గీ గాని బాగా తినే వాళ్ళైతే ఒక 3 తినాల, 3కి కడుపు ఫుల్ అయిపోతుంది, ఒక్కటైతే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంటుంది. ఒకసారి మస్ట్ విజిట్ ఫర్ ముల్బాగల్ దోశ ఇన్ ర్యాలీ అండ్ రోస్ట్. మేము ఎలా వచ్చామంటే ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ ఇన్స్పైర్ అయ్యి వచ్చాం. వచ్చినందుకు వర్తే అండి. మేము దోశ కోసమే వచ్చాం యాక్చువల్లీ. దోశ అయితే విభత్సంగా ఉంది. దోశ బాగుంది. అనంతపూర్ వాసులు, పుట్టపర్తి వాసులు, నా ఫాలోవర్స్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే అనంతపూర్లో ర్యాలీ అండ్ రోస్ట్ మస్ట్ విజిట్ ప్లేస్ ఫర్ ముల్బాగల్ దోశ. మిగతా ఐటమ్స్ తింటే నాకు సంబంధం లేదు, ముందుగానే చెప్తాను. ఇంకా అయిపోయింది, ఇంకా రిటర్న్ వెళ్తున్నాము, అయిపోయింది. ఇంకా బై బై టాటా టు అనంతపూర్. అందరికీ హాయ్, మీరే నా గుండెకాయ, నేను మీ శివ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ తెలుగులో. మనం స్పెషల్ డిష్ అయితే చేయబోతున్నాం, అదే మన బొంగులో చికెన్ బిర్యానీ. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఈ ఛానల్ కొత్తగా వస్తుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది. వీడియో లేట్ చేయకుండా ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. చికెన్ అయితే వాష్ చేసుకుందాం. ఇది 2.5 కిలో చికెన్ అండి. తీసుకో రాహుల్, నీట్ గా వాష్ చేయి. మనం ఇప్పుడు రైస్ అయితే 1.5 కిలో తీసుకున్నాము. మేమైతే ఒక 6 మంది ఉన్నాం, సరిపోయింది రైస్. 6 మందికి 1.5 కిలో అనుకున్నారు, బాగా వాయించేస్తారు మన వాళ్ళు. పట్టుకుంటావా? పట్టుకునేది ఏమొద్దు కానీ నువ్వు పుదీనా అయిపో. పుదీనా తీసుకో రాహుల్, పుదీనా తీసుకో. రైస్ వాష్ అయ్యి పుదీనా ఇడిపి నువ్వు ఆకాకు ఒకటి దీనిపై. ఫస్ట్ చికెన్ కడుగు, చికెన్ కడిగి ఇదిగో దీంట్లోకి మసాలా కలుపుదాం. అది కూడా నాకు పుదీనానేరా. ఇప్పుడు చికెన్ అయితే వాష్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేసుకుందాం. పవన్ నాకు ఈ మసాలా డబ్బా ఇస్తే, మన పవన్ చూడు మసాలా డబ్బా పైన పెట్టుకొని చెక్కలేదని చెప్పేసి మసాలా డబ్బా పైన కట్ చేస్తున్నాడు. ఇప్పుడు మనం మసాలాలు అయితే వేసుకుందాం. ముందుగా సాల్ట్ 1, 8.5, పసుపు జస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1, 2, 3, 4, 5, 6, 7, 8. మన ధనియా పౌడర్ 1, 2, 3, 4, 5, 6, 7. గరం మసాలా 1, 2, 3, 4, 5, 6. పెప్పర్ పౌడర్ 1, 2 సరిపోతుంది. ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు చీరకలు ఒక 10 నుంచి 20. స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ దాదాపు ఒక 200 to 250 గ్రామ్స్. ఇది ఇప్పుడు నేను వేసింది వచ్చేసి వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు అల్లం పేస్ట్ వేద్దాం. అల్లం పేస్ట్ ఒక 100 గ్రామ్స్. ఇప్పుడు ఇందులోకి గీ వేసుకుందామండి. గీ వచ్చి ఒక 100 ml వేద్దాం. ఎప్పుడైనా సరే బిర్యానీ గీ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు వేసి బాగా కలిపేసుకుందాం. కొత్తిమీర రాహుల్, కొత్తిమీర 1 కప్పు నిండా, పుదీనా 1 గుప్పెడు, పెరుగు ఒక 100 ml వేసుకుందామండి. అన్నీ కలిపి ఇప్పుడు బాగా మిక్స్ చేద్దాం. సూపర్ స్మెల్, సూపర్ అరోమా. మిక్స్ చేస్తుంటేనే
నెక్స్ట్ లెవెల్లో ఉంది. మన నవీన్ చూడండి, వెదురు బొంగు పైన కట్ చేస్తున్నాడు ఎర్రగడ్డలు. టాలెంట్ అది, మామూలు టాలెంట్ కాదు. ఏ నవీన్, పాస్ అయినావా ఎగ్జామ్? ఎన్ని పోయినావురా? 3 పోయినావా? ఇప్పుడు చికెన్ అయితే మ్యారినేట్ చేసేసామండి. ఇప్పుడు రైస్ కూడా ఇంకొక 10 to 15 minutes నానేసాము. ఇంకొక 15 minutes తర్వాత దీంట్లోకి మిక్స్ చేసుకుందాం. అంతవరకు ఇది పక్కన పెట్టేద్దాము. ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకుందామండి. ఇప్పుడు మనం యూజ్ చేసేది వచ్చేసి బాస్మతి మొత్తం వేసేద్దాం. ఇప్పుడు ఇందులోకి టమాటో ఒక 3 నుంచి 4 టమాటోలు అండి, స్లైస్ చేసుకున్నవి. ఆనియన్స్ ఒక 5 నుంచి 10. కొత్తిమీర ఇంకాస్త. పుదీనా ఇంకొంచెం వేసుకుందామండి. సాల్ట్ ఇంకొక 1 టేబుల్ నుంచి 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం, ఎందుకంటే మనం ఉప్పు అనేది రైస్కి కూడా పట్టాలి. ఇప్పుడు 3 నిమ్మకాయలు పిండేసుకుందామండి. రాహుల్ పోయి అంటిస్తాడు. ఇప్పుడు అంతలోపల మనం ఇది మిక్స్ చేసుకుందాం. స్మెల్ బాగా వస్తుంది. ఎప్పుడు తింటే ఫస్ట్ టైం తింటానే బాగుంటుందా మామ? సూపర్ ఉంటుంది బామ్మర్ది. తిన్నాక చేసినాక అప్పుడు చెప్తూ కానీ. మన చుట్టుపక్కల బిర్యానీ దొరుకుతుంది ఎక్కడన్నా? ఈ టైప్ లో బిర్యానీ అయితే మన చుట్టుపక్కల ఎక్కడాలో, పోతే అరకు పోవాలా, తింటే హైదరాబాద్ లో తినాలా, లేదంటే అరకులో తిన్నంత టేస్ట్ ఇంకెక్కడా దొరకదు. చాలా బాగుంది. మనం కూడా ఎప్పుడు చేయలేదాప, ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తాను. అది ప్రయోగం చేస్తాను, ఎలా వస్తుందో చేశాక చూద్దాం. బిర్యానీ చేసిన చేసేద్దాం పదా. ఇప్పుడు మ్యారినేట్ అయిపోయింది. ఇప్పుడు కట్లు అంటించుకుందాం పదండి. తీసేయండి అంతా. లాస్ట్ టైం మనం కుండ బిర్యానీ చేసాం కదా, ఇప్పుడు బొంగులో చికెన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏం చేద్దాం? ఎప్పుడు మనం చెప్తే ఏం బాగుంటుందిరా, ఈసారి మన వ్యూవర్స్ కూడా అడుగుదాం. మీరు కూడా చెప్పండి. నెక్స్ట్ టైం మనం ఏం చేయాలో కామెంట్ లో తెలపగలరు. అదిరిపోయిందండి స్మెల్. ఇప్పుడు మ్యారినేషన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ బొంగులు క్లీన్ చేసుకోవాలి. మనం ముందుగా అక్కడి నుంచి కట్ చేపించుకొచ్చాం కాబట్టి ఇందులో ఏదైనా డస్ట్ పడి ఉండొచ్చు. ఇప్పుడు మన బబ్లు వెళ్ళి క్లీన్ చేసుకుని వస్తాం. పదా చూసుకుందాం. ఇలా మనం క్లీన్ చేసుకోవాలండి. ఏమైనా లోపల డస్ట్ గిస్ట్ ఏమైనా ఉంటుంది కదా, చూసుకోవచ్చు. క్లీన్ అయిపోయింది, చాలా క్లీన్గా ఉంది. బబ్లువా మజాకా? ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం బొంగు తీసుకున్న తర్వాత ఫస్ట్ చికెన్ ముక్కలు వేసుకోవాలండి. మేము లాలీపాప్స్ అలా కట్ చేయించాము. బిర్యానీ పీస్ కట్ పీస్ చాలా బాగా ఉడుకుతుంది, అంటే టైం పట్టుతుంది. దీంట్లోకి ఒక్కొక్క దాంట్లోకి 4 లేదా 5 పీసులు వేస్తాము. వేసి పక్కన పెట్టుకుందాం. ఫస్ట్ ఒక్కొక్కటిగా పక్కకు వేసుకుందాం. పీసులు వేసిన తర్వాత రైస్ వేసుకుందాం. గ్లాస్ ఇక్కడ. బబ్లు ఇక్కడ ఇది పట్టుకో. ఇప్పుడు మనం రైస్ వేసుకుందామండి. ఇప్పుడు రైస్ కొలతగా వేసుకోవాలి, ఎందుకంటే మనం వాటర్ అనేది కరెక్ట్గా పడాలి కాబట్టి. ఎప్పుడైనా సరే రైస్ని ఫస్ట్ మామూలుగా కొలత వేసుకోవాల్సిందే. లేదు అంటే మాత్రం మనం కొలత మిస్ అయితే మాత్రం బాయిల్ అనేది అవ్వదు. ఇలా మనం కవర్ చేసుకుంటామండి అరిటాక్తో, గాలి బయటికి పోకోకుండా. దాని తర్వాత సిల్వర్ ఫాయిల్ చుడతాం. ఇంత ప్రాసెస్ ఉంటుంది బబ్లు. మరి కావాలా తినాలనుకున్నప్పుడు వీడియోస్లో చూసి అబ్బా అది బాగుంటుంది, అబ్బా ఇది బాగుంటుంది అంటారు. చేసుకునేటప్పుడు మాత్రం అన్న ఇంత ప్రాసెస్ ఉంటుందా, అన్న అంత ప్రాసెస్ ఉంటుందా అని అడుగుతారు. కొన్ని కావాలంటే కొన్ని చేసుకోవాల్సిందే, అది ఎంత ప్రాసెస్ ఉన్నా. ఇప్పుడు మనము ఇందులోకి 1.5 గ్లాసు రైస్ యూజ్ చేసాము. దాంతోపాటు 7-8 ముక్కలు చికెన్ పడింది. గ్లాస్ వాటర్ పోసుకట్టి 2 పోసుకొని మూత వేసుకుందామండి. ఉడుకుతుంది తమ్ముడు. నాకు తెలిసి నేను ఎప్పుడు చేయలేదు కాబట్టి 1 అవర్ పట్టచ్చు ఈజీగా. స్లో కుక్ చేయాలి, లేదంటే కట్టి కాలిపోయింది అనుకో లోపల కూడా మాడిపోతుంది. ఇది అరిటాక్ పెట్టి మనం సిల్వర్ ఫాయిల్ చుట్టేద్దాం. ఇలా సిల్వర్ ఫాయిల్ చుట్టేద్దాం, ఎందుకంటే ఆవిరి పోకుండా. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం పెట్టేసుకుందాం.
ఇంకోటి ఉంది కదా, ఇంకా 2 ఉన్నాయి బొబ్బులు. అది పైన సరిపోతుంది. సరిపోతుంది. ఆరిటాక్ చింపరు ఒకటి. దానికి ముందు రైస్ ఆల్రెడీ దీనికి వెళ్ళాలి. నీళ్ళు పట్టుకోరా రే. ఇదంతా అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకొని కూర్చుందాం. అంత లోపల మంటపైకి వేసుకుందాం. కట్లేగైపో నువ్వు రాహుల. ఇప్పుడు ఒక్కొక్కడిగా పెట్టేసుకుందాం అండి. పెట్టుకుంటే ఇట్లుంటుంది అట్లా. ఇప్పుడు టైం చూసుకోవచ్చండి. మనం కరెక్ట్గా 8:30కి పెట్టాము. ఇది ఎంతసేపులో కుక్ అవుతుందో కూడా చూద్దాం వీడియోలో. లాస్ట్ వరకు చూద్దాం ఎంతసేపులో కుక్ అవుతుంది. రైస్తో పాటు చికెన్ ముక్కలు కూడా మనకు సాఫ్ట్గా కుక్ అయితేనే మనకు కరెక్ట్ టైం అనమాట. అది ఏ టైం అవుతుందో చూద్దాం. ఇప్పుడు కరెక్ట్గా 8:31 అవుతుంది. సో అంతవరకు వెయిట్ చేద్దాం. మీరు ఒకసారి సౌండ్ వినగలరు. ఎలా వస్తుంది చూడండి. మనకు మంట అయితే బాగా వస్తుంది. లోపల కుక్ అవ్వాలి, బయట కుక్ అవ్వడం కాదు. బయట ఎక్కువ మంట పెట్టినా కూడా బయట కట్టి అనేది కాలిపోయి లోపల చెడిపోతుంది. సో మనం కట్టి కాలకముందే లోపల కూడా ఉడకాలి కాబట్టి స్లో మంట మీద బాగా కుక్ చేసుకుందాం. లేదు అంటే కట్టి చెడిపోతుంది అనమాట, కట్టి కాలిపోయి. ఇప్పుడు స్లోగా ఒక్కొక్కటి రోల్ చేసుకోవాలండి. లేదంటే మంట ఒకే వైపే పడి మనకి బ్యాంబూ అనేది కాలిపోతుంది. లేదు పడిపోలే, నేను పట్టుకున్నాలే. మనము అనుకుంటాం అనమాట చాలా ఈజీగా ప్రాసెస్ అయిపోతుంది, కానీ అలా జరగదండి. చేతులు కాల్చుకోవాలి, అన్నీ కాల్చుకోవాలి. ఇక్కడ వంటకు దిగిన తర్వాత ఇప్పుడు చేయి మండింది, మామూలుగా మండలేదు, అయినా తిప్పాల్సిందే. లేదు అంటే ఒకే వైపే కాలితే మాత్రం కట్టి కాలిపోయి ఆ బిర్యానీ కూడా బయటకు వచ్చేస్తుంది. చూసుకోండి, నెక్స్ట్ టైం మీరు బయటకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ థాట్ పెట్టుకోండి. తిప్పుతూ ఉండాలి అప్పుడప్పుడు. లేదు అంటే మాత్రం బ్యాంబూ బొంగు అనేది కాలిపోతుంది. మాకు లైటింగ్ ఎలా వచ్చింది అనుకున్నారు? మేము చేసే కష్టం మాత్రమే కనబడుతుంది. ఇక్కడ మాత్రం మాకు లైటింగ్ అందించే దేవుడు ముత్తు. మనకు చూసుకోవచ్చండి, మనకు వెదురు బొంగి బాగా కాలుతుంది. లోపల నుంచి కూడా బాగా ఆవిరి వస్తుంది, చూసుకోగలరు. ప్రతి ఒక్క దగ్గర చూడండి. నేను మైక్ దగ్గరగా పెడతాను, సౌండ్ ఒకసారి వినండి. సౌండ్ ఆవిరి కూడా అలాగే కొడుతుంది. మీరంతా చూస్తుంది పైన మేము కుకింగ్ చేసేది, మేము ఎలా తింటాం, ఎలా వండుకుంటామే, కానీ వెనకలు ఉన్న కష్టం ఎవరికి తెలియదండి. అది కూడా చూడండి. బొగ్గులన్నీ సరి చేసుకోవాలి. కాలుతుంటే అబ్బా పొగలు వస్తున్నాయి. అబ్బా అనడం కాదు, చేస్తే తెలుస్తుంది, మామూలుగా తెలియదు. ఇప్పుడు అప్పుడప్పుడు ఇలా కాలుతుంటే దానిపైన నీళ్ళు చల్లుకుంటూ ఉండాలి. లేదు అంటే మాత్రం మన కట్టె అనేది పూర్తి కాలిపోతుంది. వెదురు బొంగు చూసుకోవచ్చండి. మనకి 9:33 అయింది. దాదాపు మనం పెట్టి 1 hour 2 minutes అయిపోయింది. వెదురు బొంగులు కూడా బాగా కాలిపోయాయి. లోపల ఎలా కుక్ అయిందో ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. సో ఇప్పుడు మనం జస్ట్ ఓపెన్ చేసి చూద్దాము ఎలా కుక్ అయిందో. ఇందులో అయితే వాటర్ ఏం లేవు. ఆహాహా, స్మెల్ అయితే అదిరిపోయింది. వావ్, చూసుకోవచ్చు, సూపర్గా కుక్ అయిపోయింది. బొంగులో బిర్యానీ అదిరిపోయిందిరా. అదిరిపోయి స్మెల్ ఉంది. ఇప్పుడు మనం అరిటాకులోకి వేసుకుందామండి, ఎలా వచ్చిందో. నాకు తెలిసి రైస్ అయితే బాగా కుక్ అయినట్టుంది. ఆ ప్లేట్ తీసుకోకుండా రాదు, కానీ ఇది ప్లేట్లోకి వేసుకో. అదే ప్లేటే, పేపర్ ప్లేట్ తీసుకోపోను. అబ్బా, అదిరిపోయింది బిర్యానీ. ఎంటీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పేద్దామండి ఎలా ఉందో. కాలిపోతుంది అలా అని చెప్పేసి నోరు ఊరిపోతుంది. స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఆ గీ ఫ్లేవర్ కానీ, ఆ వెదురు బొంగు ఫ్లేవర్ కానీ. ఫస్ట్ ముద్ద ఓన్లీ రైస్. అబ్బా, నిజంగా 100% సాటిస్ఫాక్షన్ అండి, నెక్స్ట్ లెవెల్. రైసే మంచి ఫ్లేవర్ దిగింది.
అదిరిపోయింది, నెక్స్ట్ లెవెల్. ఒక్కసారి పీస్ చూడండి, లెగ్ పీసు పట్టుకుంటుంటే ఊడిపోతుంది కండ. చూసారా, ఊరికి అలా అంటే ఊడిపోతుంది. బాబా, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీరు ఛానల్ కొత్తగా వచ్చింటే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మీరు ఇంకా ఇలాంటి కంటెంట్ని ఇంకా బాగా ఎంకరేజ్ చేస్తే ఫర్దర్గా మరిన్ని వీడియోస్ ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తెచ్చి చేయడానికి ప్రయత్నిస్తాము. చాలా చాలా అదిరిపోయిందండి. సో ఈ వీడియో చాలా క్రేజీగా ఉంది కాబట్టి మీరు మాత్రం ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ శివ.